వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఔరావాణి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి చెందిన అభ్యర్థి తన భార్యతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటు వేస్తే ఉంచుకోండి, లేదంటే మా పైసలు మాకు ఇవ్వండి అని ఆయన అన్నారు. ఈ సంఘటన ఇటీవల తొలి విడత ఎన్నికల్లో జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వహించిన వార్షిక జోనల్ క్రీడా పోటీలను సిఐ రఘుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని టర్నికల్ గ్రామంలోని 2వ వార్డులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ వరలక్ష్మి, మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి వార్డు సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి 3 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వార్డుల్లో వీధి లైట్లు ఏర్పాటు కోసం ఈ స్తంభాలు పాతారు. గెలిచిన 3 రోజుల్లోనే హామీ నెరవేర్చడంతో గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిమేడ మండలం నేతావత్ పర్కా జాల్ తాండాలో గుర్తు తెలియని వ్యక్తులు బార్నోట్ బాలా అనే రైతుకు చెందిన 2 ఎకరాల మిరప పంటను గడ్డి మందు పిచికారీ చేసి ధ్వంసం చేశారు. దీంతో పంట పూర్తిగా నాశనమైంది. రైతు బాలా పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని 6 పరీక్షా కేంద్రాలలో నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు ఉదయం 10:30 పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. కాగజ్ నగర్ మండలంలోని రేగులగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సుశీల బాయి, ఉప సర్పంచ్గా సోయం లచ్చు, 5 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంతో వీరంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ నిధులు, ఎన్జీఓల సహకారంతో రేగులగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని తెలిపారు. కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన మండల గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ ఇసాక్ హుసేన్, ఎంఆర్ఓ వాజిద్, ఎంఈఓ సలీం, షరీఫ్ పాల్గొన్నారు. మై చాయిస్ ఫౌండేషన్ మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న హింస, అక్రమ రవాణా నివారణ కోసం పనిచేస్తుందని ఫౌండర్ మీర్ పాల్ చౌరావిధి తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంస్థ ఆపరేషన్ పీస్ మేకర్ మరియు ఆపరేషన్ రెడ్ అలర్ట్ ద్వారా కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. ఆపరేషన్ పీస్ మేకర్ గృహ హింసను నివారించి సురక్షితమైన కుటుంబ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అవగాహన, కౌన్సిలింగ్, న్యాయ సామాజిక సేవలకు అనుసంధానం అందిస్తుంది. గృహ హింసకు జాతీయ హెల్ప్ లైన్ 9333404141 అందుబాటులో ఉంటుందని తెలిపారు. రామాయంపేట డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా మద్యం డబ్బు తరలింపు లేదా పంపిణీకి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలోని అక్కన్నపేట గ్రామంలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ములకలపల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది వచ్చి రిపోర్ట్ చేసి వారికి కేటాయించిన పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని తరలించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ భగవాన్ రెడ్డి పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.